ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మా ఇంట్లో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో స్వామివారి దర్శనాన్ని చేసుకోండి. స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఈ అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా స్వామివారిని విశేషంగా వేంచేపు చేసుకుని స్వామివారికి అలాగే అమ్మవారికి హారతి ఇస్తున్నాను, దర్శనం చేసుకోండి. హారతి వెలుగుల్లో స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి అమ్మవారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని ఆ తర్వాత 12 మంది ఆళ్వార్లు రచించిన తిరుప్పావాడ సేవను అందిస్తూ, అంటే స్వామివారి యొక్క పాసురాల్ని వినిపిస్తూ స్వామివారికి ఇలా జరుగుతూ ఉంటాయి. తిరుమలలో కూడా ఈ సంవత్సరం బాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో తిరుమలలో ఎలా జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకొని ముందుగా తిరుమలలో స్వామివారిని శేషవాహనం మీద వేంచేపు చేసుకుని ఒకవైపు విశ్వక్సేనుల వారిని 12 మంది ఆళ్వారు ప్రతినిధిగా భగవత్ రామానుజుల వారిని వేంచేపు చేసుకుని ఒక పక్కన వారి ఎదురుగా చిన్నజీర స్వామివారు, పెద్దజీర స్వామివారు, ఏకాంగులు వీళ్ళందరూ కూడా వేంచేసి ఉండగా, అధికారులు కూడా వేంచేసి ఉండగా, ఇక్కడ 12 మంది ఆళ్వార్లు రచించిన ఆ పాసురాలన్నిటినీ కూడా వినిపిస్తూ స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ఈ వైష్ణవాలయాల్లో ప్రతి వైష్ణవాలయంలో జరుగుతూ ఉంటాయి. కానీ వైష్ణవాలయాల్లో 20 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. శ్రీరంగంలో కానీ భద్రాచలంలో కానీ 20 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. కానీ తిరుమలలో మాత్రం 25 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. దీన్నే ముక్కోటి ఏకాదశి ముందు వచ్చే 10 రోజుల్ని పగలపత్తోత్సవాలని, ముక్కోటి ఏకాదశి తర్వాత రోజు వచ్చే ఈ పగలపత్తోత్సవాలనిగా చేస్తూ ఉంటారు. ఈ అధ్యయనోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ప్రతి వైష్ణవాలయాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి సేవను మీరు వీక్షిస్తున్నారు. స్వామివారిని ఇలా వేంచేపు చేసుకుని తిరుమలలో అయితే స్వామివారి దగ్గర 2 పూమాలలను పెట్టి, అలాగే తలకు పట్టు వస్త్రాన్ని పెట్టి ఈలోపు పెడతారు స్వామివార్లకి ఇద్దరికి కూడా, ఎవరికి విశ్వసేనుల వారికి అలాగే రామానుజుల వారికి. ఆ తర్వాత ఈ పారాయణం అంతా కూడా అయిపోయినాక స్వామివారి యొక్క చటారి తీసుకువెళ్ళి ఫస్ట్ పూమాల వేసి, ఆ తర్వాత చటారి మర్యాద చేసి, ఆ తర్వాత పట్టు పైన తలకు కడతా చూడండి, పట్టు వస్త్రాన్ని తీసి హారతిస్తూ ఉంటారు. ఇద్దరికి కూడా హారతి ఇచ్చి ఆ తర్వాత అక్కడ అధికారులకు ముందుగా అయితే చిన్నజీర స్వామివారికి, పెద్దజీర స్వామివారికి పరివట్టం కట్టి అక్కడ ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దివ్యమంగళ చటారిని తల మీద పెడుతూ ఉంటారు సేవ చేసి. తర్వాత అక్కడ ఉన్న అధికారికి కూడా ఆ చటారి పెట్టి ఆ మర్యాదను అందిస్తూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న బిట్ యాడ్ చేస్తాను, ఎలా జరుగుతుంది ఏంటనేది. ఆ బిట్ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. William
విధంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఇప్పుడు ఆఖరిలో దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇస్తూ ఉంటాను. దర్శనం చేసుకోండి. వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఇక్కడ ముగ్గురిని వేంచేపు చేసుకుని ఇక్కడ లైట్లన్నీ తీసేసి ఇలా అయితే దర్శనం ఉంటుంది. అలా కూడా చాలా బాగుంటారండి స్వామివారు. ఈ విధంగా ఈ అధ్యయనోత్సవాలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని జరుగుతూ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఈ విధంగా మీకు దర్శనం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అమ్మవార్లకి ఇస్తున్న మంగళహారతిని దర్శనం చేసుకోండి. ఇద్దరి ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. ఓం నమో వెంకటేశాయ.